బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వరు, ఏటీఎంలో క్యాష్ ఉండదు. గంటల తరబడి క్యూల్లో నిల్చొని సంపాదించిన 2000 నోటుకు చిల్లర దొరకదు. దీంతో ఆదివారం కూడా నాన్ వెజ్ ప్రియులకు ఇబ్బందులు తప్పడం లేదు. 500 రూపాయల మటన్ తీసుకుంటే కానీ చిల్లర ఇవ్వటం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అక్కడి నుంచి అందిస్తారు. ఓటు రాజు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ కానీ చికెన్ కానీ వండుకు తినాలి, ఇంట్లో కాస్త ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా కష్టాలు తప్పడం లేదు. ఏదైతే ఏటీఎంలో వస్తున్నటువంటి 2000 నోట్లు, ఆ 2000 నోట్లు మాత్రం తీసుకొని మటన్ షాపులకు వస్తే అక్కడ చిల్లర దొరకడం లేదు. పైగా అన్ని మటన్ షాపుల్లో కూడా ఇంకా స్వైపింగ్ మిషన్ కూడా రాలేదు. దాంతో జనం మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జనం ఇబ్బందులు మనం చూడొచ్చు. ఇక్కడ పడుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిల్లర కోసం కష్టాలు తప్పడం లేదు. సండే వచ్చిందంటే ఈ ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ మటన్ కొట్టు ఏదైతే పంజగుట్టలో ఉందో, పంజగుట్ట మటన్ షాప్ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కానీ చిల్లర విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అటు ప్రత్యేకంగా షాప్ వాళ్ళు కూడా మేము ఇక్కడ పాత నోట్లు ఏవైతే 1000-500 నోట్లు తీసుకోమనేది ఒకటి, దాంతోపాటు స్వైపింగ్ అనేది లేదు అని కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మటన్ తినాలని దాన్ని కొనుక్కెళ్లేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని కూడా మనం చూడొచ్చు. ఉదయం నుంచి లైన్లలో వాళ్ళంతా కూడా నిల్చున్నారు. దానికి సంబంధించి చిల్లర విషయంలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా వీళ్ళు ఇక్కడ నోటీస్ కూడా వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే 2000 నోటు కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే 500కు పైగా కొంటేనే చిల్లర ఇస్తాము అని చెప్తున్నారు. తర్వాత కార్డ్స్ మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు. అంటే ఇంకా వీళ్ళు మాత్రం స్వైపింగ్ మిషన్స్ అవి పెట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే 40 రోజులైంది నోట్లు రద్దు చేసి. జనం చేతుల్లో అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా జనం చేతుల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఎలా ఉంది సార్? అంటే బయట చేంజ్ దొరుకుతుందా? ఎలా ఉంది? మటన్ షాప్కి వచ్చారు కదా, ఇక్కడ ఎలా ఉంది? ఇంత పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అట్లీస్ట్ కార్డు పెట్టుకోకపోతే ఇంకా ఎప్పుడు పెట్టుకుంటారండి. చాలా ఇబ్బందిగానే ఉన్నది. కొంతమందికి కండిషన్ పెడితే కష్టం కదా. కనీసం పేటిఎం కార్డు ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, మనకు ప్రాబ్లం ఉండదు. జనరల్లీ సండే వచ్చిందంటే ఉంటుంది. వీళ్ళకు టర్న్ ఓవర్ చాలా లక్షల్లో ఉంటుంది. ఇంకా అవేర్నెస్ రాలేదు వాళ్ళకు. వాళ్ళు పబ్లిక్ ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము క్యాష్ ఇయ్యింది, వాళ్ళు మెటీరియల్ ఇస్తలేరని చెప్తా ఉన్నారు. అది అక్కడ వాళ్ళు ఇవన్నీ బ్లాక్ మనీ కిందకి వెళ్ళిపోతున్నదండి. యాక్చువల్గా అయితే ఇది ఆల్ బ్లాక్ మనీ దాని కిందకే పోతుంది మా అమౌంట్. అది బిజినెస్. ఇది జనం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఒకవైపు సేట్ని కూడా అడిగి తెలుసుకుందాం. సేట్, ఎలా ఉంది బిజినెస్ రోజు రోజుకు ఈ నోట్ల రద్దు చేసిన తర్వాత? బిజినెస్ మున్పడి లెక్క లేదు. ఇప్పుడు డల్ ఉంది, చాలా ధనం ఉంది. 40-50% తేడా ఉంది బిజినెస్ కు. చాలా ప్రాబ్లం అవుతుంది. అందరు 2000 నోటే తెస్తున్నారు, చిల్లర దొరకలేదు. చిల్లర తెస్తున్నాం మేము 2 గంటలు 3 గంటలు క్యూలో నిలబడి తెస్తున్నాం. మీరు చిల్లర ఇస్తలేరని కొట్టడానికి వస్తున్నాం. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. బిజినెస్ స్వైపింగ్ మిషన్ పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది పెడతాము. మా తాన అందరు ఊరోళ్ళు ఏటలు తెస్తారు. వాళ్ళు అకౌంట్ ఉండదు, వాళ్ళకు నెట్ క్యాష్ కావాలంటారు. మాకు ప్రాబ్లం అయితే పెడితే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు తీసుకోరు. వాళ్ళకు నెట్ క్యాష్ కావాలా? అందరు ఊరోళ్ళు వస్తారు కదా, ఊరోళ్ళ ఫెసిలిటీ లేదు బ్యాంక్ది. వాళ్ళు నెట్ క్యాష్ కావాలంటారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. బిజినెస్ చేయాలంటే హెడేక్ అయిపోతుంది. చాలా డల్ ఉంది. 40% తేడా ఉంది మున్పట్లకి. చూడొచ్చు, స్టేట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు స్వైపింగ్ మిషన్ పెట్టాలనుకుంటే కూడా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైతే స్వైపింగ్ మిషన్ విషయంలో అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి మాకంతా కూడా మెటీరియల్ వస్తుంది, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి జనం చెప్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి ఈ చేంజ్? బయట అవైలబిలిటీ దొరుకుతుందా? ఎలా ఉంది సార్? ఇంత టెక్నాలజీ అప్డేట్ అయిందని కనీసం చూడండి, మీరే 500 తీసుకుంటే కానీ ఇంకా వీ డోంట్ యాక్సెప్ట్ కార్డ్స్ అని పెడుతున్నారు. అసలు ఇది ఏ మాత్రం సైన్స్ అనేది అసలు ఈ ఇంప్లిమెంటేషన్ కూడా సరిగ్గా లేదండి. శేఖర్ రెడ్డి ఇంట్లో 100 కోట్లు కొత్త నోట్లు దొరికినాయండి. అసలు ఎక్కడికి పోతుంది? ఇంతగానో మానిటరింగ్ లేదండి. అసలు ఆర్బీఐ ఏం చేస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక్క మానిటరింగ్ లేదు. ఒక్క ఇంట్లోనే బడబాబుల ఇంట్లో 100 నోట్లు దొరుకుతుంటే మాకు ఒక్క 100 రూపాయలు కూడా దొరకడానికి కూడా అది ఇంత కష్టపడుతుంటే ఒక గవర్నమెంట్ చూడట్లేదు, ఏం చూడట్లేదు. గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ అంటే సెంట్రల్ అంటారు, సెంట్రల్ అంటే స్టేట్ అంటారు. మరి ఎవరు పట్టించుకునేది? కామన్ మ్యాన్ని. ఇంత టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. ఒక్క 500 ఇప్పుడు 500 కావాలన్నాడు. ఎక్కడ తీసుకురావాలి?
గంట 3 గంటలు పడితే 4,000 ఇస్తున్నారు అంతే బ్యాంకు. ఇప్పుడు ఎవరిది బాధ్యత? మేము ఒప్పుకుంటాం, మోడీ చేశాడు, మాకు ప్రాబ్లం లేదు, కానీ ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదండి. అసలు మీరైనా కనీసం మీడియా తరఫు నుంచి మీకు కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్కి తెలియజేయాలి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇప్పటికైనా దీన్ని కనీసం 2 months అయింది, ఇప్పటికి నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్, నథింగ్. ఈవెన్ ఐ యామ్ an IT employee, still I am standing here, so this is not acceptable because I do transaction online as well. But still I have to stand in line hours together. And అంటే ఇక్కడ కూడా కొంత స్వైపింగ్ మిషన్స్ ఇవి పెడితే బాగుంటుంది. పేటిఎం కానీ స్వైపింగ్ మిషన్ అవైలబుల్ బాగుంటుంది అనే కదా మేము చెప్పేది. కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు దాని కోట్లలో బిజినెస్ చేస్తా ఉంటాడు, ఆయన ఒక స్వైపింగ్ మిషన్ పెట్టడానికి ఏడుస్తున్నాడు. చూడండి, ఇది ఇంకా అసలు వ్యవస్థ ఇట్లా ఇంకా ఎన్ని మంత్స్ ఏదో అర్థం కావట్లేదండి. దీన్ని త్వరగా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏటీఎంల దగ్గర కావచ్చు, బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో నిల్చున్నట్టుగానే జనం కూడా ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది? అంటే ఈ కార్డ్స్ అనేది అంతటా తీసుకుంటున్నారా? మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు అంతటా కూడా కార్డ్స్ యాక్సెప్ట్ లేదండి. ఇప్పుడు ఇక్కడ కార్డు లేదు కదా, ఇక్కడ ఉంది ఆ కార్డు, ఇక్కడ లేదు. ఇప్పుడు మటన్ వచ్చేసి మీరు అదే ఇప్పుడు 3-4 వారాల నుంచి మటన్ తినడం లేదు, మానేసినాం. ఇప్పుడు 4 weeks నుంచి బ్యాంకుకి రోజు పోవడము, క్యాష్ అయిపోయిందని చెప్పడము, క్యూలో 2 hours నిలబడిన తర్వాత నిన్న ఒక రోజు 4,000 2,000 రూపాయల నోటు 2 ఇస్తే ఈ రోజు వచ్చినాం. అది పరిస్థితి. బ్యాంక్ వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పడంలే, ఇది ఇంతమందికి ఇస్తాము ఇంత డబ్బులు వచ్చింది చెప్పడంలే. క్యూలో 1 hour 2 hours నిలబడిన తర్వాత అయిపోయింది క్యాష్ అంటారు, రావాలా మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. అది కార్డులు అంత లెక్కల పనిచేయడం లేదు, సర్వర్ ప్రాబ్లం అంటారు. మొన్న బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాంకో హిల్స్ బ్రాంచ్ 2 o'clock వరకు నిలబడిన తర్వాత సర్వర్ ప్రాబ్లం అన్నారు. సర్వర్ ప్రాబ్లం అందరూ పంపించేసినారు, టోకన్లు ఇచ్చి మళ్ళా రోజు ఎప్పుడో క్యాష్ ఇచ్చారు. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి మరి ప్రాబ్లం మీరు ఇన్ని రోజులు నిలబడి 4,000 తీసుకొచ్చుకుంటే మటన్ షాప్లో అవన్నీ పే చేయాల్సి వస్తుంది. అంటే దానికి బదులు ఇక్కడ కూడా కార్డ్ సిస్టమ్స్ ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది. కార్డ్ సిస్టమ్ చేయాలి, ప్రతి చోట అంటున్నారు క్యాష్లెస్ అంటున్నారు. ఎక్కడ క్యాష్లెస్ ప్రోగ్రాము అవేర్నెస్ అంటారు. ఎక్కడ చూడండి, మీరే చూడండి. మరి ఇంత క్యూ ఉండదు అసలు. యాక్చువల్గా అయితే ఈ క్యాష్ ప్రాబ్లం రానప్పుడు ఇంకా 2 క్యూలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు క్యాష్ వల్లనే తగ్గింది క్యూ. అప్పుడు 2 hours 3 hours క్యూలో నిలబడాల్సి వస్తుంది. అది చూడండి, మరి ఇంత టర్న్ ఓవర్ ఉంది ఇక్కడ, వీళ్ళు కార్డు యాక్సెప్ట్ చేయలేదంటే ఏం చేయాలా చెప్పండి. అది మీరు చెప్పండి, ఎలా ఉంది? అంటే బయట అన్ని షాపుల్లో కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు అంటే ఏదైతే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి ఉందా? క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి లేదండి. చాలా చోట్ల మిషన్స్ ఉన్నవాళ్ళు కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనేదని నిన్న కూడా ఏదో పర్చేజింగ్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు లేదు, వాళ్ళ దగ్గర మిషన్ ఉంది, సీల్డ్ మిషన్ ఉంది, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అనమాట. ఏమంటాడంటే నెట్వర్క్ ప్రాబ్లం అండి, మాకు అమౌంట్ కట్ అవుతుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుందండి, అది అట్లా చెప్తున్నారు. బట్ ఇంకా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చెప్పడానికే తప్పితే చాలా చోట్ల ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ లాస్ట్ వీక్ కూడా మేము తప్పనిసరిగా కార్డు తీసుకోండి చాట్ల జస్ట్ ఫర్ గెటింగ్ 2,000 rupees వీఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ లైన్ అవర్స్ టుగెదర్ అనమాట. సో అట్లాంటి కండిషన్స్లో కష్టం కదా. సో 2,000 rupees నోట్ ఇస్తే కనుక 500 rupees అబౌవ్ ట్రాన్సాక్షన్ చేస్తేనే చేంజ్ ఇస్తా అన్నాడు ఈయన. సో దిస్ ఇస్ ద కండిషన్ అండి. సో వీఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. 1.7% 2% కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు. నిన్న కోటిలో రూబీ సెన్స్ బెడ్ పర్చేజ్ చేసినాం, అక్కడ 1.7% కమిషన్ ఛార్జ్ చేశారు. ఏమంటే మేము బ్యాంకుకి పే చేయాలంటున్నారు. తర్వాత లిక్కర్ షాప్లో చూసుకోండి, లిక్కర్ షాప్కి వెళ్తే 2% నుంచి 5% వరకు తీసుకుంటారు వాళ్ళు మనిషిని బట్టి. ఏమంటే మాకు బ్యాంకుకి మేము పే చేయాలంటున్నారు. క్యాష్లెస్ కార్డ్ ఏమో ఆ ప్రాబ్లం ఉంది, క్యాష్ ఏమో లేదు. ఇది పబ్లిక్ ప్రాబ్లం. నోట్లు రద్దు చేసిన తర్వాత మాత్రం జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైతే కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇక్కడ ఉంటుంది, మీరు నోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక్కడ షాప్ యజమాని బోర్డు పెట్టుకున్నాడు. పోనీ కార్డు ఉన్న చోటుకి వెళ్తే మాత్రం అక్కడ సర్వీస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి జనమంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది సండే కూడా మటన్ తిందామంటే జనం పడుతున్నటువంటి తిప్పలు ఇవి.